నమస్కారం. ఈ సమగ్రమైన ఎక్స్ప్లెయినర్ సెషన్కు స్వాగతం. ప్రీవియస్ సెషన్స్లో మనం ఎర్త్ ఇంటీరియర్, ప్లేట్ టెక్టానిక్స్ లాంటి చాలా ఫిజికల్ జియోగ్రఫీ కాన్సెప్ట్స్ డీటెయిల్డ్గా కవర్ చేశాం కదా. ఈరోజు మనం మన భూమిని ఒక ప్రొటెక్టివ్ బ్లాంకెట్లా కప్పి ఉంచుతున్న గ్యాషియస్ ఎన్వెలప్, అదేనండి అట్మాస్ఫియర్ గురించి తెలుసుకుందాం. అసలు మనకు ప్రాణాధారమైన గాలి, వర్షం, ఓవరాల్ క్లైమేట్ ఇవన్నీ ఎగ్జాక్ట్గా ఈ అట్మాస్ఫియర్ వల్లే ఎలా సాధ్యమవుతున్నాయో ఒక సిస్టమ్స్ థింకింగ్ అప్రోచ్తో డీకోడ్ చేద్దాం. ఒకసారి ఈ రోజు ఎజెండాపై లుక్కేద్దాం. బేసిక్గా వాతావరణం ఎలా పుట్టింది, అందులో ఏముంది, దాని లేయర్స్ ఏంటి, ఎనర్జీని ఇచ్చే ఇన్సులేషన్, అలాగే హ్యూమిడిటీ మరియు రెయిన్ఫాల్, వీటన్నిటినీ ఒక లాజికల్ ఆర్డర్లో నేర్చుకుందాం. రైట్. మొదటి సెక్షన్ ఎవల్యూషన్ అండ్ కంపోజిషన్. అసలు ఎప్పుడో మండుతున్న అగ్నిగోళం లాంటి మన భూమి కోట్లాది సంవత్సరాల తర్వాత ప్రాణులకు ఇంత అనుకూలమైన ఒక బ్యూటిఫుల్ ప్లానెట్గా ఎలా మారిందో తెలుసుకోవటం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక్కసారి అర్లీ ఎర్త్ని ఊహించుకోండి. ప్రిమిటివ్ ఎర్త్ లోపల నుండి గ్యాసెస్, వాటర్ వేపర్ భారీగా బయటకొచ్చాయి. దీన్నే వాల్కానిక్ అవుట్గ్యాసింగ్ అంటారు. ఆ తర్వాత మెల్లిగా భూమి చల్లబడింది. ఆ వాటర్ వేపర్ అంతా కండెన్స్ అయ్యి మహాసముద్రాలే ఏర్పడ్డాయి. ఇక అసలు మ్యాజిక్ ఆ సముద్రాల్లో పుట్టిన సైనోబాక్టీరియాతో స్టార్ట్ అయింది. అవి ఫోటోసింథసిస్ చేసి వాతావరణంలోకి ఆక్సిజన్ని పంప్ చేయడం మొదలుపెట్టాయి. మన ఎవల్యూషన్ హిస్టరీలోనే ఇదొక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఎగ్జామ్స్లో అడిగే ఆ సైంటిఫిక్ టర్మ్ ఇదే, గ్రేట్ ఆక్సిజనేషన్ ఈవెంట్. మరి ఇప్పుడున్న మన మోడర్న్ అట్మాస్ఫియర్ని గమనిస్తే ఇది ఎంత పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయ్యుందో చూడండి. 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్, ఇవి మేజర్గా ఉన్నప్పటికీ ఇక్కడ మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సిందే కార్బన్ డయాక్సైడ్ మీద. ఇది కేవలం 0.04% మాత్రమే ఉన్న ఒక చిన్న ట్రేస్ గ్యాస్. కానీ గ్లోబల్ క్లైమేట్ని కంట్రోల్ చేయడంలో, పర్టిక్యులర్గా హీట్ని ట్రాప్ చేసే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లో దీని ఇంపాక్ట్ మ్యాసివ్గా ఉంటుంది. చిన్నదే కానీ చాలా పవర్ఫుల్. ఓకే, వాతావరణంలో ఏముందో ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు సెక్షన్ 2కి వెళ్దాం. అదే లేయర్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. గ్రౌండ్ నుండి పైకి వెళ్లే కొద్దీ ఈ స్ట్రక్చర్ ఎలా మారుతుందో చూద్దాం. సర్ఫేస్ నుండి మనం ఒక ఎలివేటర్లో పైకి వెళ్తున్నాం అనుకుందాం. ఫస్ట్ వచ్చే లేయర్ ట్రోపోస్ఫియర్. మనం చూసే వెదర్, వర్షాలు అన్నీ ఇక్కడే జరుగుతాయి. ఆ పైన స్ట్రాటోస్ఫియర్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది చాలా ఫేవరెట్ క్వశ్చన్. ఎందుకంటే యూవీ రేస్ని ఆపే ఓజోన్ లేయర్ ఉండేది ఇక్కడే, పైగా కమర్షియల్ ఫ్లైట్స్ ఎగిరేది కూడా ఇక్కడే. ఇంకా పైకి వెళ్తే మీసోస్ఫియర్. స్పేస్ నుండి వచ్చే ఉల్కలు అంటే మీటియార్స్ ఇక్కడే కాలిపోతాయి. లాస్ట్ది థర్మోస్ఫియర్. మన రేడియో కమ్యూనికేషన్స్కి హెల్ప్ చేసే అయానోస్ఫియర్ దీనిలో ఒక పార్ట్. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ ఎగ్జామ్ ట్రాప్ గురించి ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. నార్మల్గా ట్రోపోస్ఫియర్లో మీరు పైకి వెళ్లే కొద్దీ టెంపరేచర్ తగ్గుతుంది కదా, దీన్నే ఎన్విరాన్మెంటల్ ల్యాప్స్ రేట్ అంటారు. అయితే వింటర్ వ్యాలీ కండిషన్స్లో కొన్నిసార్లు సీన్ రివర్స్ అవుతుంది. కింద సర్ఫేస్ విపరీతంగా చల్లబడిపోయి పైన వేడిగాలి అలాగే ఉండిపోతుంది. దీన్నే టెంపరేచర్ ఇన్వర్షన్ అంటారు. ఈ ఇన్వర్షన్ వల్లే పొల్యూషన్ అంతా కిందే ట్రాప్ అయిపోయి దట్టమైన ఫాగ్ ఏర్పడుతుంది. వెల్, ఇప్పుడు సెక్షన్ 3 ఇన్సులేషన్ అండ్ హీట్ బడ్జెట్. మన అట్మాస్ఫియరిక్ ఇంజిన్కి పవర్ సోర్స్ ఏంటి, ఆ ఎనర్జీని మన భూమి ఎలా మేనేజ్ చేస్తుందో డీకోడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్సోలేషన్ అంటే ఏంటి? సింపుల్గా ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్. సూర్యుడి నుండి వచ్చే ఎనర్జీ ఎప్పుడూ కూడా షార్ట్ వేవ్ రేడియేషన్ రూపంలోనే భూమిని చేరుతుంది. ఈ క్లైమేట్ మెషినరీ అంతటినీ నడిపించే బేసిక్ డ్రైవర్ ఇదే. అయితే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ ఎనర్జీ భూమి అంతటా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవదు. ఎందుకు? దానికి లాటిట్యూడ్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ లాంటి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈక్వేటర్ దగ్గర సూర్యకిరణాలు డైరెక్ట్గా స్ట్రెయిట్గా పడతాయి, సో అక్కడ హీట్ ఎక్కువ. అదే పోల్స్ దగ్గర కిరణాలు స్లాంట్ యాంగిల్లో పడతాయి కాబట్టి అక్కడ చల్లగా ఉంటుంది. సింపుల్ ఫిజిక్స్. కానీ దీనివల్లే గ్లోబల్ టెంపరేచర్ డిఫరెన్సెస్ వస్తాయి. ఇక్కడ ఇంకొక క్రూషియల్ కాన్సెప్ట్ ఉంది, అదే ఆల్బిడో. పదం కొత్తగా ఉన్న కాన్సెప్ట్ సింపులే. ఆల్బిడో అంటే రిఫ్లెక్షన్ కెపాసిటీ. భూమి మీద పడిన సోలార్ రేడియేషన్ అంతా అబ్జార్బ్ అయిపోదు. స్నో, ఐస్ లేదా మందపాటి మేఘాల లాంటి బ్రైట్ సర్ఫేసెస్కి హై ఆల్బిడో ఉంటుంది. ఇవి ఎనర్జీని వెంటనే స్పేస్లోకి రిఫ్లెక్ట్ చేసి భూమి మరి వేడెక్కకుండా కాపాడతాయి. మరి అబ్జార్బ్ అయిన ఆ వేడి అట్మాస్ఫియర్లో ఒక చోట నుండి ఇంకో చోటకి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? దానికి 4 మెకానిజమ్స్ ఉన్నాయి. సర్ఫేస్ని టచ్ అవడం వల్ల వేడెక్కితే అది కండక్షన్.
ఆ వేడెక్కిన గాలి వర్టికల్గా పైకి లేస్తే అది కన్వెక్షన్. అదే వేడిగాలి హారిజాంటల్గా అంటే అడ్డంగా మూవ్ అయితే దాన్ని అడ్వెక్షన్ అంటారు. మనం సముద్ర తీరాల్లో ఎంజాయ్ చేసే చల్లని గాలులు ఈ అడ్వెక్షన్కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇదంతా కలిపితే మనకు వచ్చే ఒక బ్యూటిఫుల్ ఫినామినానే ఎర్త్స్ హీట్ బడ్జెట్. ఇది ఎగ్జాక్ట్గా ఒక పర్ఫెక్ట్ అకౌంటింగ్ సిస్టమ్ లాంటిది. మన భూమి సూర్యుడి నుండి షార్ట్ వేవ్ రేడియేషన్ రూపంలో ఎంత ఎనర్జీని తీసుకుంటోందో మళ్ళీ లాంగ్ వేవ్ రీరేడియేషన్ రూపంలో ఎగ్జాక్ట్గా అంతే ఎనర్జీని స్పేస్లోకి వదిలిస్తుంది. అసలు ఈ బ్యాలెన్స్ లేకపోతే మన భూమి ఎప్పుడూ కాలిపోవడం లేదా పూర్తిగా గడ్డకట్టుకోవడం జరిగేది. ఇప్పుడు సెక్షన్ 4 అట్మాస్ఫెరిక్ మాయిశ్చర్ అండ్ క్లౌడ్స్. హీట్ డైనమిక్స్ చూసాం కదా. ఆ వేడి కారణంగా గాలిలో తేమ, మేఘాలు ఎలా ఫామ్ అవుతాయో చూద్దాం. ఎగ్జామ్స్లో బాగా కన్ఫ్యూజ్ చేసే ఏరియా ఇది అబ్సల్యూట్ హ్యూమిడిటీ వర్సెస్ రిలేటివ్ హ్యూమిడిటీ. చాలా సింపుల్ అండి. గాలిలో యాక్చువల్గా ఎంత వాటర్ వేపర్ ఉంది అని డైరెక్ట్గా చెబితే అది అబ్సల్యూట్ హ్యూమిడిటీ. అలా కాకుండా ఆ గాలి అసలు ఎంత తేమని హోల్డ్ చేయగలదు, ఆ కెపాసిటీకి ప్రస్తుతమున్న తేమకి మధ్య ఉన్న పర్సెంటేజ్ని చెప్తే అది రిలేటివ్ హ్యూమిడిటీ. ఎప్పుడైతే ఈ రిలేటివ్ హ్యూమిడిటీ ఎగ్జాక్ట్గా 100%కి చేరుకుంటుందో, అంటే గాలి కంప్లీట్గా సాచురేట్ అయిపోతుందో, ఆ క్రిటికల్ టెంపరేచర్ని మనం డ్యూ పాయింట్ అంటాము. ఈ టెంపరేచర్ దగ్గరే అసలు మ్యాజిక్ జరుగుతుంది. గాలిలో కంటికి కనిపించని వాటర్ వేపర్ అంతా కండెన్స్ అయి మనకు కనిపించే ఫాగ్, ఫ్రాస్ట్ లేదా డ్యూ లాగా మారుతుంది. అలా కండెన్స్ అయిన వాటర్ డ్రాప్లెట్స్ తోటే ఈ మేఘాలు ఏర్పడతాయి. ఇవి చాలా రకాలు. బాగా హైట్లో ఒక ఈకల్లా విస్పీగా ఉంటే అవి సిరిస్ క్లౌడ్స్, పత్తిలాగా పఫీగా ఉంటే అవి క్యూమిలస్, అలా కాకుండా ఆకాశమంతా ఒక బ్లాంకెట్ కప్పినట్టు లేయర్స్లా ఉంటే అవే స్ట్రాటస్. కాని గుర్తుపెట్టుకోండి, ఏ క్లౌడ్ పేర్లో అయినా నింబస్ అనే పదం వినిపించిందంటే ఖచ్చితంగా గొడుగు తీయాల్సిందే. ఎందుకంటే అవి డార్క్గా ఉండి భారీ వర్షం కురిపించే మేఘాలన్నమాట. ఫైనలీ సెక్షన్ 5 మెకానిజమ్స్ ఆఫ్ రెయిన్ఫాల్. ఇంత ప్రాసెస్ జరిగాక అల్టిమేట్ రిజల్ట్ ఏంటి? వర్షమే కదా. మరి ఆ వర్షపాతం ఎన్ని రకాలుగా పడుతుందో ఇక్కడ చూద్దాం. మొదటిది కన్వెక్షనల్ రెయిన్ఫాల్. సింపుల్గా చెప్పాలంటే సర్ఫేస్ తీవ్రంగా వేడెక్కినప్పుడు అక్కడి వేడిగాలి చాలా వేగంగా వర్టికల్గా పైకి వెళ్ళిపోయి సడన్గా చల్లబడిపోతుంది. దానివల్ల భారీ థండర్ స్టార్మ్స్ వస్తాయి. ఈక్వెటోరియల్ రీజన్స్లో మధ్యాహ్నం పూట రెగ్యులర్గా కురిసే వర్షాలకు ఈ కన్వెక్షనల్ ప్రాసెసే మెయిన్ రీజన్. రెండవది ఒరోగ్రాఫిక్ రెయిన్ఫాల్. గాలిలో ఫుల్ మాయిశ్చర్ ఉండి అది ఒక మౌంటైన్ బ్యారియర్ని ఢీకొట్టిందనుకోండి, అప్పుడు గాలి ఆ కొండ వెంబడి పైకి లేచి చల్లబడుతుంది. సో కొండకి ఎదురుగా ఉన్న విండ్వార్డ్ సైడ్ అంతా దంచి కొడుతుంది వర్షం. కాని ఆ గాలి కొండ దాటి అవతలికి వెళ్లేసరికి అందులో తేమంతా అయిపోయి కేవలం డ్రై ఎయిర్ కిందకి దిగుతుంది. కాబట్టి ఆ లీవర్డ్ సైడ్ అంతా డ్రైగా ఉండిపోతుంది. దీన్నే మనం రెయిన్ షాడో రీజియన్ అంటాము. మూడవది కొంచెం డ్రామాటిక్గా ఉంటుంది. అదే ఫ్రంటల్ లేదా సైక్లోనిక్ రెయిన్ఫాల్. ఒక వార్మ్ ఎయిర్ మాస్ మరియు ఒక కోల్డ్ ఎయిర్ మాస్ ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నప్పుడు జరుగుతుంది. వేడిగాలి తేలికగా ఉంటుంది కాబట్టి అది బలవంతంగా పైకి నెట్టబడుతుంది. దీన్నే ఫ్రంటల్ అప్లిఫ్ట్ అంటారు. ఈ అప్లిఫ్ట్ వల్ల పెద్ద పెద్ద సైక్లానిక్ వెదర్ సిస్టమ్స్ ఫామ్ అయి కంటిన్యూస్గా ఎక్కువసేపు వర్షం కురుస్తుంది. రైట్, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్స్ అన్నింటినీ ఒక కంటిన్యూస్ లూప్లాగా కనెక్ట్ చేస్తే అదే ద కంప్లీట్ వాటర్ సైకిల్. ఇన్సొలేషన్ వల్ల మొదలయ్యే ఎవాపరేషన్, ఆపైన కండెన్సేషన్, మళ్లీ ప్రెసిపిటేషన్ రూపంలో వర్షం రావడం, అందులో కొంత రన్ ఆఫ్గా మారడం, మిగతాది భూమి లోపలికి ఇన్ఫిల్ట్రేట్ అవ్వడం, హీట్ మళ్ళీ మాయిశ్చర్ ఎంత పర్ఫెక్ట్గా ఇంటరాక్ట్ అవుతాయో ఈ వాటర్ సైకిల్ మనకు చూపిస్తుంది. ఈ సెషన్ ముగించే ముందు ఒక చిన్న ఆలోచన మీతో షేర్ చేసుకోవాలి. మన ఎర్త్ యొక్క హీట్ బడ్జెట్ బ్యాలెన్స్లో ఒకవేళ ఏమాత్రం చిన్న షిఫ్ట్ వచ్చినా ఈ గ్లోబల్ వాటర్ సైకిల్ శాశ్వతంగా ఎలా మారిపోతుంది? అట్మాస్ఫెరిక్ సిస్టమ్స్ ఎంత డీప్గా ఇంటర్కనెక్ట్ అయ్యున్నాయో మనకు అర్థమైతే క్లైమేట్ చేంజ్ అనేది ఎంత సీరియస్ ఇష్యూనో ఆటోమేటిక్గా క్లియర్ అవుతుంది. ఇవాల్టి ఎక్స్ప్లెయినర్లో మనం నేర్చుకున్న ఈ ఫౌండేషనల్ కాన్సెప్ట్స్ ఫ్యూచర్ టాపిక్స్కి ఒక స్ట్రాంగ్ బేస్ని క్రియేట్ చేస్తాయి. నెక్స్ట్ సెషన్లో మనం అట్మాస్ఫియరిక్ ప్రెషర్, బెల్ట్స్, విండ్స్ మరియు కాంప్లెక్స్ క్లైమాటిక్ సిస్టమ్స్ గురించి ఇంకో డీప్ డైవ్ చేయబోతున్నాం. ఈ అట్మాస్ఫియరిక్ ఇంజిన్ వెనక ఉన్న మరిన్ని అద్భుతాలను అప్పుడు చూద్దాం. అప్పటి వరకు కీప్ లెర్నింగ్.